నా పేరు జగదీష్. నేను డిఫెన్స్లో ఎలక్ట్రీషియన్ పని చేస్తాను. నేను ఒక 35 ఇయర్స్ సర్వీస్ చేశాను. 35 ఇయర్స్లో ఒక్కసారి కూడా సీజీఎస్కి వెళ్ళలేదు. నేను రిటైర్మెంట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్లో సడన్లీ పెయిన్ వచ్చింది. పెయిన్ అంటే ఒక 15 డేస్ బిఫోర్. లైట్గా వస్తే కామనే కదా, ఇది ఏం లేదని వైలిన్ తెచ్చుకొని కొట్టుకొని అట్లనే నడిపించాను. లాస్ట్ డే మాత్రం ఈసీఎల్ పోయి బైక్ మీద వచ్చాను. ఎక్కువ వచ్చింది పెయిన్. ఎక్కువ వస్తే ఇక చూశాను ఇది ఏం లేదు అనేసి, మన జెమ్ కేర్ హాస్పిటల్ ఉన్నది, అందులో మాకు సీజీఎస్ ఉన్నది, అందులోకి వెళ్దాంలే అని నేనే బైక్ మీద వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడ వచ్చాక డాక్టర్ని కలిస్తే నేను చెక్ చేస్తానని అందులో ఎమర్జెన్సీ వార్డులో తీసుకెళ్ళాడు. చెక్ చేసి స్పాటే ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి చెకింగ్ అన్నీ చేసి, బాబు ఇది ప్రాబ్లం ఉంది, మీ పేరెంట్స్ కావాలన్నారు. పేరెంట్స్ రాకముందే యాక్షన్ తీసుకొని చాలా బాగా చేశారు. అటెండర్ల కాడి నుంచి డాక్టర్లైనా ఎవరైనా చాలా బాగా చూసి చేశారు. మాకు ఏ ప్రాబ్లం లేక మేము డిశ్చార్జ్ అయినాము. బాబు మ్యారేజ్ కూడా ఉంది 9th. సార్ నేను 31st లోపల బయటికి రావాలా, లేకపోతే కష్టం సార్ అంటే దాని లోపలనే నేను క్లియర్ చేస్తా అన్నారు. ఆ మాట బట్టి నాకు క్లియర్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్ అందరికీ నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. మాకు హ్యాపీగా వెళ్తున్నా ఇంటికి. చిన్న స్టాఫ్ నుంచి పెద్దోళ్ళ దాకా నాకు ఏం ప్రాబ్లం లేదు. నైట్ నేను పండుకున్నా లేపించి ఏం ప్రాబ్లం ఉందా అని అడిగి పోయి వచ్చేవాళ్ళే, కానీ అసలు పిలిచే ఒక్క రింగు కొట్టేది కూడా నాకు లేకపోతుండే. వాళ్ళే వచ్చి చేశారన్నీ. ప్రాబ్లం అన్న మాట ఏం లేదు మాకు ఇక్కడ. నా థ్యాంక్స్ అందరికీ ఇక్కడ, కానీ నా స్టాఫ్కైనా ఎవరికైనా నేను చెప్పుకుంటా, ఇది చాలా మంచి హాస్పిటల్. నేను కూడా అనుకోలేదు ఇంత బాగుంటుందని. సడన్లీ వచ్చాను, ఇంట్లోనే సెట్ అయిపోయాను. ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాను, హ్యాపీగా వెళ్తున్నాను నేను ఇంటికి.